ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో అంజూరపు చెట్టు గురించి మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, అదేవిధముగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అంజూరపు చెట్టుకి ఆకులు తప్ప ఏమీ కనబడలేదంట. అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఎప్పటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ శపిస్తారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టుని శపించారు? అది అంజూరపు పండ్ల కాలము కాదు. అయినప్పటికీ ఎందుకు దేవుడు దాన్ని శపించారు తెలుసా? రండి లోతుగా ధ్యానించుకుందాం. ఇప్పుడు చూస్తున్నది మీరు అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు గమనిస్తే ఒక్కొక్క కొమ్మకి ఫలములు అనేవి మనకి కనబడుతున్నాయి. అనేకమైన కొమ్మలు ఉన్నాయి. ప్రతి కొమ్మకి మనము అంజూరపు పండ్లు లేదా అంజూరపు కాయలు మనకి కనబడుతున్నాయి కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు తప్ప ఏమీ కనబడలేదంట. అంటే ఒక్క పిందైనా లేదా ఒక్క కాయ అయినా ఆ చెట్టుకి లేదంట. వాస్తవానికి ప్రతి కొమ్మ ఫలించేదిగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి అంజూరపు చెట్టు చూసినప్పుడు ఒక్క కాయైనను లేదా పిందైనను ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదంట. ఇది ఒక కారణం ఉండొచ్చు. ఇంకొక కారణం ఏంటంటే, ప్రాచీన కాలంలో ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న అంజూరపు చెట్లు కామన్గా సహజ సిద్ధంగా ఉండే ఆ అంజూరపు చెట్టుకు ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది. ఫైకస్ కరికా అంటారు. ఈ ఫైకస్ కరికా అనే సైంటిఫిక్ నేమ్కి సంబంధించిన చెట్ల యొక్క తత్వం ఏంటంటే, అవి 2 క్రాప్స్ ఇస్తాయంట. ఒకటి బ్రీబా క్రాప్ అంటారు, రెండవది మెయిన్ క్రాప్ అంటారు. బ్రీబా క్రాప్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఆ చెట్టుకి ఆకులు అనేది చిగురుస్తాయో ఆకులతో పాటు ఈ యొక్క అంజూరపు పిందెలు కూడా మొదలవుతాయంట. అయితే ఇవి ఓల్డ్ బ్రాంచెస్కి అంటే పాత కొమ్మలకి ఇవి వస్తాయంట. మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ ఆకులతో పాటు అంజూరపు పిందెలు కూడా ఒకేసారి మొదలవుతాయి. దీన్ని బ్రీబా క్రాప్ అంటారు. ఈ క్రాప్ ద్వారా వచ్చిన పండ్లు అంత మధురంగా ఉండవు, ఎక్కువ మోతాదులో ఉండవు. రెండవ క్రాప్ ఏంటంటే మెయిన్ క్రాప్ అంటారు. అంటే అసలైన పంట. ఈ అసలైన పంటలో వచ్చే ఈ యొక్క అంజూరపు పండ్లు ఎక్కువ మోతాదులో వస్తాయి, ఎక్కువ మధురంగా ఉంటాయంట. తర్వాత పెద్ద సైజులో ఈ యొక్క అంజూరపు పండ్లు ఉంటాయంట. ఎందుకు మనం ఇదంతా ధ్యానిస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూచినప్పుడు దాని పండ్ల కాలము కాకపోయినా ఎందుకు దాన్ని శపించాడంటే, వాస్తవానికి దానికి బ్రీబా క్రాప్ అనేది ఉండాలి. అంటే ఆకులు చిగురించినప్పుడు ఆ పిందెలు కూడా రావాలి, కానీ ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఆ అంజూరపు చెట్టు ఎవరో కాదు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, ఇర్మియా 8:13 ప్రకారము ఆ అంజూరపు చెట్లు ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలకి సాదృశ్యం. ఈ ఇశ్రాయేలీల ప్రజలు లేదా మతాధికారులు లేదా మతాన్ని అనుసరించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, ఆ అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే ఆకులతో నిండుకున్నదిగా కనబడి ఫలము ఒకటైనను లేకుండా ఉందో, ఈ యొక్క మతాన్ని అనుసరించే ఈ అధికారులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు, చూడటానికి పైకి భక్తిపరులుగా ఉన్నారంట, చూడటానికి దేవుని ప్రజలుగా ఉన్నారంట, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉందంట. ఆ కాలంలో ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యమైతే, ఈ కాలంలో ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే మనకు సాదృశ్యం. నీకు నాకు ఆ అంజూరపు చెట్టు సాదృశ్యం. మనము కూడా ఫలము లేని అంజూరపు చెట్టులాగా పైకి దేవుని ప్రజలుగా పిలువబడుతూ, ఒకవేళ లోపల మన హృదయము దేవునికి దూరంగా ఉందేమో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన హృదయము దేవునికి దూరం అయితే మనము దేవునిలో నిలిచి ఉండలేము. దేవునిలో మనము నిలిచి ఉండకపోతే మనము ఫలించలేము. మనము ఫలించకపోతే ఒకానొక సమయం వస్తుంది, దేవుడు తన దీర్ఘశాంతము చూపించే సమయము అయిపోయిన తర్వాత ఫలాన్ని ఆశించే సమయం వస్తుంది. దేవుడు ఫలాన్ని ఆశించిన సమయములో మనలో ఫలాలు లేకపోతే మరి ఆ అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే శపించబడి ఎండిపోయిందో, మన జీవితాలు ఆ విధంగా కాకుండానట్లు మన హృదయము
తెరచి, దేవా నా హృదయంలోనికి రా, నాలో నీకయిష్టమైన ఆలోచనలు, నీకయిష్టమైన స్వభావము, నీకయిష్టమైన తలంపులు నన్ను ఫలింప చెయ్యనివ్వని ఏ స్వభావమైనా నాలో నుంచి తీసివేయి, నా లోపం ఏంటో నాకు ఎత్తి చూపించు అని మనం సాత్వికముతో దేవుని దగ్గరకు వచ్చి మనల్ని మనం సరిచేసుకోవటానికి సిద్ధపడినప్పుడు మనము సరిచేయబడతాము. తద్వారా దేవుల్లో నిలిచి ఉంటాము. తద్వారా మనం ఫలించేవారిగా ఉంటాము. పైకి కనబడే విధంగా ఆకులు కలిగి దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఫలమేమీ లేకుండా ఉండువారిగా మనం ఉండకుండా ఫలించువారిగా మనం ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు మనకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్.